రావు రమేష్ గారు ఈ సుబ్రహ్మణ్యం తర్వాత ఈ సినిమా తర్వాత అరే నేను ఒక 10 సంవత్సరాల క్రితమే ఒక హీరో ఓరియంటెడ్గా లేకపోతే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా సినిమాలు చేస్తుంటే బాగుండేదని ఒక చిన్న ఆశ కూడా పుట్టుండొచ్చు. అలా ఫీలింగ్ అనిపిస్తుందా? అదండి. ఆయన చాలా లేట్ ఇప్పుడు దాకా ఆయన మొహమాట పడుతున్నారు. ఆయన చాలా మొహమాట పడుతున్నారండి. నేను సార్ మీరు ఇంకో హీరో సార్ సినిమాలో ఓపెన్గా చెప్పండి. ఆయన ఇప్పుడు కూడా వచ్చి ఆయనకి ఎక్కడో లోపల నేను చాలామంది దగ్గర చూసిన చిన్న మొహమాటం ఉంటుంది. అంటే మళ్ళీ సార్ మీరు హీరో సార్, ఈ సినిమాలో నేను ఎంత హీరోనో మీరు అంతే హీరో, దయచేసి మీరు దాంట్లో ఏ మొహమాటం పెట్టుకోవద్దు, చాలా గర్వంగా చెప్తున్నా అనేది. అనుషుజి సార్ అదే ఏదో లోపల అదే ఏదో అప్పుడు చేయాల్సిందే అని ఏదో మనసులో ఇప్పుడు అనిపిస్తుందండి. ఎందుకు అబద్ధం ఆడకూడదు కదా. ఇప్పుడు ఏమండి ఒకటి ఉంది, మీరు అడిగిన దానికి నేను మొన్న కూడా లలిత కళాతోరణం జాక్మా చెప్పిందే నాకు గుర్తొస్తుంది. ది గ్రేట్ బిజినెస్ స్ట్రైక్. ఎప్పుడు కంప్లైంట్ చేయకు ఎవరి మీద. ఏజ్ నీ సైడ్ ఉన్నప్పుడు కంప్లైంట్ చేయకు. ఇఫ్ యూ హ్యావ్ ఏజ్ డు నాట్ కంప్లైన్. సక్సెస్ఫుల్ పీపుల్ డు నాట్ కంప్లైన్. ఏజ్ నీకుంటే ఇంకంతకన్నా బిగ్గెస్ట్ అసెట్ లేదండి. బికాస్ యూ కెన్ ఎఫర్డ్ టు డూ ఏ మిస్టేక్. మనం తప్పు చేయొచ్చు, పొరపాట్లు చేయొచ్చు, కానీ ఏజ్ ఉంది, ఫ్యూచర్ ఉంది, మనం సరిదిద్దుకొని వెళ్ళిపోవచ్చు. ఒక ఏజ్ తర్వాత తప్పు చేయడానికి వీ కెనాట్ అఫోర్డ్ ఇట్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఏజ్ ఉన్నదానికన్నా అద్భుతం ఇంకోటి లేదు సార్, అందరికీ నేను చెప్పేది. ఆ ఏజ్లోనే ఈ బుద్ధి వచ్చే డెఫినెట్గా మీరు చెప్పేటట్టు అయ్యింది. ఇప్పుడు తీసిన లీడ్ క్యారెక్టర్ అప్పుడు ఎవడండి మీకోసమే క్యారెక్టర్లు రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడు నాన్నగారు వెనకాల ఇదిగో ఇలా నించుండిపోయానండి. సో జీవితం ఏంటో నన్ను నేను తెలుసుకోవడానికి చాలా సమయం పట్టేసింది. అది మా అమ్మగారు దారి చూపిస్తే తెలుసుకోవచ్చాం. సో ఏజ్ ఉన్నవాళ్ళు మిస్టేక్స్ చేసినా ఏం కంగారు పడకుండా ముందుకెళ్ళచ్చు. ఒక స్టేజ్ దాటాక వీ కెనాట్ ఎఫోర్డ్ టు డూ ఏ మిస్టేక్ అన్నది నా ఇది. నాకు మీరు చెప్పినట్టు అయ్యో అలాంటిది ఉంటే బాగున్నాయని ఇప్పుడు ఉన్నప్పుడు అది అనిపిస్తుంది, అది ఉన్నప్పుడు ఇది అనిపిస్తుంది.